నమస్తే. నిన్న సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. వట్టే జానయ్య యాదవ్‌కి మొత్తం ఆక్సిజన్ పెట్టిన ఫోటో అది. మొత్తం ఆయన చాలా సీరియస్‌గా ఉన్నట్టుగా ఆ ఫోటో కనిపించింది. నేను ఇమ్మీడియేట్‌గా ఆయనకు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అడిగినప్పుడు అసలు ఏం జరిగింది అంటే అక్కడ భూ కబ్జాల మీద ఆయన కొట్లాడుతున్నాడు. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ మనం కూడా కొన్ని లొకేషన్స్‌కి వెళ్ళడం జరిగింది సూర్యాపేటలో. అక్కడ కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. లోకల్గా ఉన్న అన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళందరూ ఏకమై అక్కడ ఉన్న ఈ కబ్జాకోర్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంతవరకు మనం ఆ రోజున వెళ్ళిన కేసులో కూడా అక్కడ ఎంఆర్ఓ వచ్చిండు, ఎంఆర్ఓ హామీ ఇచ్చిండు, కానీ ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇంకొక సమస్య 2-3 సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఇంతవరకు పరిష్కారం దిశగా ముందుకెళ్ళలే. సో ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కొట్లాడుతున్న క్రమంలో పోలీసులు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ వట్టే జానయ్యని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా ఆయనని ఇబ్బంది పెట్టడం వల్ల చెస్ట్ ఏరియాలో ఆయన గుండె సంబంధించిన ఆ ఏరియాలో ఇబ్బందికి గురయ్యిండు. సో శ్వాస అందక ఆయన్ని నేరుగా సూర్యాపేట నుంచి గాంధీ ఆసుపత్రికి తెచ్చారు. అసలు గాంధీ ఆసుపత్రికి తీసుకురావాల్సిన అవసరం ఏంది? సూర్యాపేట నుంచి గాంధీ ఆసుపత్రికి తెచ్చే మధ్యలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. సూర్యాపేటలో చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మరి అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? ఒకవేళ మీరు తీసుకొచ్చే టైంలో ఏమైనా జరిగితే దాదాపుగా మీరు 2 గంటల పైన జర్నీ చేయాలి. మళ్ళీ దట్టు అది ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయం, 2-3 గంటల పైన సమయం పడుతుంది. మరి అట్లాంటి ఆ పీక్ టైంని ఆ సమయంలో ఏమైనా జరిగితే ఎవరు దానికి బాధ్యత? సో నా ముందు జానయ్య యాదవ్ గారు ఉన్నారు. ఆయన్ని బలవంతంగా మనం కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పదు, సిచ్యువేషన్ అట్లున్నది. సో ప్రస్తుతానికైతే ఆయనకి ఏ ప్రాణాపాయం లేదు, ఇబ్బంది లేకుండా ఉన్నాడు. కానీ ఇంకా లోపల ఉన్న ఆ గాయాలు, ఆ దెబ్బలు అట్లే ఉన్నాయి. మాట్లాడదాం ఏం జరిగిందో. ఏంటన్నా ఏం సంగతి? అంటే ఎట్లుంది ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఏంటి? ఓకే, పర్లేదు. ఏం జరిగింది అసలు? ఈ ఇష్యూ ఏంటి? నేను లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ వచ్చిన కబ్జా అయినా లేకపోతే వేరేదా? మీరు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి రిజల్ట్ రాలేదు. అప్పటి నుండి బాధితులందరూ కూడా తిరుగుతూనే ఉంటారు. ఏ సర్వే నెంబర్ ఉండేది? అది 410, 411, 409 సూర్యాపేటలోనే. అది దాదాపు ఒక 200 మంది బాధితులు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఇంకోటి వజ్రా హోమ్స్ అనేది, అంటే ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు సూర్యాపేటలో నాయుడు పోయి లేనటువంటి పరిస్థితి. ఓకే, గెలిచిన ఆయన పోయి అన్నం మూలకు వండుకుండు, ఓడిపోయిన ఆయన కొడుకు వచ్చి ఆడ నేనే పెత్తనం అంటా ఉండు. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఓడిపోయిన ఆయన అంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తం రెడ్డి. వీళ్ళందరూ ఒకటే అయ్యి అక్కడ వాళ్ళ టైం అయిపోయింది అనేటువంటి ఆలోచనతో అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు సామాన్యులు. అన్ని రకాల ఆధారాలు ఉన్నటువంటి భూముల మీదకి వచ్చి కబ్జాలు చేసి వాటి మీద 2-3 డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా నేరుగా మా దగ్గర రావడం జరిగింది. మల్లన్న కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళని తీసుకొని నేను అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి దరఖాస్తులు ఇచ్చిన, సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఇచ్చిన. సార్ దీని మీద ఆమె మీద ఇప్పుడు ఒక ఆమె నల్లు ఉమాజ్యోతి రెడ్డి అని, ఈ కేసు ఏంది? మీరు ఎందుకు అక్కడికి పోయినారు? గొడవ ఎందుకు అయింది? నల్లు ఉమాజ్యోతి రెడ్డి అని అక్కడ గతంలో జగదీశ్వర్ రెడ్డితోనే అనేక కుట్రలు చేసింది. తర్వాత ఇప్పుడు ఆమెకు సర్వోత్తం రెడ్డి అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి లొకేషన్లో దాదాపు 15 ఎకరాలలో అన్ని ఇళ్ళే ఉంటాయి. దాని మీద ఏమొక 1000 అంటే దాదాపు 9,000 గజాలు ఖాళీ స్థలం అని 2023లో ఎలక్షన్ టైంలో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. ఈమె క్రియేట్ చేస్తే అక్కడ ఉన్న బాధితులందరూ పోయి ఎస్పీని కలిసి ఎస్పీ గారు ఆమె మీద ఎఫ్ఐఆర్ చేసిండు. తర్వాత అదే దాంట్లో పోతు భాస్కర్ ఇప్పుడు సర్వోత్తం రెడ్డి శిష్యుడు, ఆయన ఏమవుతో అక్రమంగా ఒక డాక్యుమెంట్ చేయించుకుంటూ ఆ టైంలో 2020 అమ్మినట్టుగా ఒక అండర్స్టాండింగ్ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా కలిసి. అయితే ఆమెకు అనుకున్న ప్రకారం సెటిల్ కాలేదంటే మళ్ళీ ఆయన పిటిషన్ ఇస్తే ఆయన ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్, 2 ఎఫ్ఐఆర్లు నల్లు ఉమాజ్యోతి రెడ్డి మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ నల్లు ఉమాజ్యోతి రెడ్డి వచ్చి ఈ బాధితుల పక్షాన వాళ్ళకి సరెండర్ అయ్యే సమయం దగ్గర రాగానే వీళ్ళందరూ కలిసి జరిగితే అక్కడ మనం పరువు పోతుంది, మన ఇజ్జత్ పోతుంది అని. ఎందుకు ఆమె ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంటుంది. ఉండడమే అమెరికా వస్తుంటుంది పోతుంటుంది. ఈ 2 ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత ఆమె వచ్చి నేరుగా మీతో నాకు పంచాయతీ సెటిల్ చేసుకునే టైం రాగానే జగదీశ్వర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి ఇద్దరు కలిసి ఆమెను అమెరికా నుంచి రాకుండా ఎయిర్పోర్ట్లో ఆపి రావని, ఇది పోతు భాస్కర్ పెట్టిన పిటిషన్. ఆపి ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆమెను వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని నువ్వే అక్కడ కాంప్రమైజ్ అయితే మా ఇజ్జత్ పోతుంది అంటే ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెడతాను. అంటే కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉండేనా? రెడీగా ఉంది. మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అన్ని రికార్డులు కూడా ఉన్నాయి. వీళ్ళ కాంచి నేరుగా పైసలు కూడా కొన్ని తీసుకుంది. ఇక తప్పు ఒప్పు అయిపోయింది. సరే నేను చేసిన దాన్ని సర్వే నెంబర్ విషయం అన్నీ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇజ్జత్ పోతే వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెడతా అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఆమె కంట్రోల్లో తీసుకొని ఇవాళ ఆ 2 ఎఫ్ఐఆర్లు అయినా మేము ఎస్ఐని సిఐని అడిగితే ఆమె దొరుకుతలేదు. ఆమె ఎప్పుడు ఇండియాకి వచ్చేటప్పుడు చెప్పండి పట్టుకపోతామని చెప్పారు. నిన్న మళ్ళీ ఆమె వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జీపే తీసుకుంటుందని తెలిసి మేము ఆడ లబ్ధిదారులు అందరూ ఒక 100-150 మంది లబ్ధిదారులతో నాకు ఫోన్ చేసి నేను పోయి కూర్చున్నా.
పోలీసు వాళ్ళకి మాట్లాడిన వీడియోలు అన్నీ నేను లైవ్లో మాట్లాడుతున్నాను కూడా చెప్పిన. ఆమె వచ్చింది, మీరు 2 చీటింగ్ కేసులు ఉన్నాయి కదా పట్టుకోపోవాలంటే వస్తామన్నారు. వచ్చిన తర్వాత ఒకరు దాదాపు 10 మంది ఎస్ఐలు, 2 సిఐలు, దాదాపు మిలిటరీ ఫోర్స్ ఒక 100 మంది, వీళ్ళందరూ వస్తుంటే మాకేం అర్థం కావట్లేదు. బాధితులందరూ అడగొస్తే లాస్ట్కి వస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మీరు వెళ్ళిపోరంటారు. ఇక్కడ ఎవరు మీకు పిటిషన్ ఇచ్చినట్టు? మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి మాట్లాడాను. సబ్ రిజిస్టర్ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, జాయిన్ అయ్యే వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు మాకు అభ్యంతరం పెట్టలే, వాళ్ళ పనాలు చేసుకుంటారు, మాకు ఇక్కడ అబ్జెక్షన్ చెప్పారు కాబట్టి మేము ఆపుతామని ఆయన చెప్పింది. ఇప్పుడు మీరు మాట్లాడదాం. ఇప్పుడు ఉమాదేవి రెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిందా? మేము పోయిన తర్వాత 5 నిమిషాలు తీసుకొచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించారు, అలాగొట్టి రిజిస్ట్రేషన్ ఏంది? అదే వజ్రా హోమ్స్ లో ఏదైతే డిస్ప్యూట్ నడుస్తుందో కోర్టుల కేసు పెండింగ్ ఉంది, కలెక్టర్ గారి దగ్గర ఉంది, ఎస్పీ గారి దగ్గర అందరి నోటీసులు ఉంది. అయినా బలవంతంగా ఈ అధికారం అనేటటువంటి దాన్ని ఆమె ఎవరికి అమ్మింది? జీపే ఇచ్చింది. ఇప్పుడు అందులో ఇంకొకరికి ఇప్పుడు ఎవడైతే వాళ్ళకి సంబంధించిన రెండో పోతు భాస్కర్ సంబంధించిన రెండో వాళ్ళకి జీపే ఇచ్చింది. అంటే అది కూడా ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ 100% ఫేక్. మరి ఫేక్ ఎట్లా చేసారు? మరి నిన్న కూడా చేస్తారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ నాతో మాట్లాడిన ఎవిడెన్స్ కూడా ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఎవరు? ఏం పేరు? ఆయన పేరు మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డిని అడిగినా మీకు చెప్తారు. ఇప్పుడు ఫోన్ చేసినా చెప్తారు. మరి నాతో అన్నాడు, జానా నేను ఇక్కడికి వచ్చిన కానీ నాకు బీపీ షుగర్ అన్నీ వచ్చినాయి నెంబర్ దొంగలతోనని. సబ్ రిజిస్ట్రార్ నెంబర్ కోటేష్ నా అయిపోయింది చెప్పు. ఇప్పుడు ఆయన మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు అన్నారా జీపే చేయడం కరెక్ట్ కాదు, ఇది ఎట్లా చేస్తారు అంటే మేము చేయము, మేము అంటే నాకు వీలే అంటే ఫోర్స్ ఉందని చెప్పిండు, డైరెక్టే చెప్పిండు. ఫోర్స్ ఉందంటే తర్వాత నేను మీ ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది కానీ కూడా నేను చెప్పిన. పోలీసు వాళ్ళు మాతో మాట్లాడి డైవర్ట్ చేసి ఫోన్ కదా వస్తుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ వస్తుంది. ఓట్ల పెండింగ్ ఉందంటే నేను ఎంత జరిగినా కూడా జీపీ చేసేసి వెళ్ళిపోయింది. అంటే అక్కడ జరగకపోతే మేము నిన్ననే మా తలకాయలు తీసేసినట్టు అనేది వాళ్ళ అందరి కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో వేసుకున్నాం. భయం ఆయనకి ఉంది. నాకు సార్ గురించి తెలుసు, వారి ఆరోగ్యం ఖరాబ్ కావడానికి గల కారకులు ఎవరో కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీకి దిగబడుతూ వీరిని బాధ్యులు చేస్తానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. తట్టుకునే పరిస్థితి లేక టెన్షన్కు బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని పెరిగి ఆరోగ్యంగా రిటైర్ కావాల్సినటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ రెడ్డి వర్గాల వల్ల అనారోగ్యంతో రిటైర్ అయ్యే కాడికి పోయే పరిస్థితికి వచ్చింది. దానికి మేమేం చేయము. మా బడుగు బలైన వర్గాలు అయితే మీ మీద ఎక్కడ ప్రెజర్ పెట్టలే. మీ అగ్రవర్ణాలే మిమ్మల్ని వాళ్ళ దోపిడీకి వాళ్ళ దురహంకారానికి బలి చేయడానికి మీ మీద ప్రెజర్ పెడతా ఉండ్రు. అయినా మేము గౌరవంగా వచ్చి మీ మీద ఉన్నటువంటి గౌరవంతో మీకు ఆధారాలు సబ్మిట్ చేస్తూ ఉన్నాం. మీరు ఆరోగ్యంగా ఉండడం మా బాధ్యత, మిమ్మల్ని ఆరోగ్యంగా చూసుకోవడం మా బాధ్యత, మీ సేవలు వినియోగించుకోవడం మా బాధ్యత. ఏమైందిరా? 2 తీసుకొస్తాను కన్నా చేతులు. ఇది ఒరిజినల్ సార్దా? జిరాక్ దీని మీద రిసీవ్ ఈ డేట్తో. సార్ మాకు మేము ఏమంటే మా రిక్వెస్ట్ ఏంటంటే దీని మీద ఇప్పటికే తప్పు డాక్యుమెంట్లు ఒక 10 గంటలు క్రియేట్ అయినాయి. ఆ ఎన్ఆర్ఐలు వచ్చి ఆమెకి ఇక్కడ ఏం తెలియదు. మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన వచ్చిన నేను ఓన్లీ నా స్వయంగా నా కోసం రాలే. అక్కడ అనేక మంది 2015 అయినటువంటి లేఅవుట్ అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. మీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే డాక్యుమెంట్ రైటర్లు అందరూ అందులో తల ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు. కానీ ఇప్పుడు అక్కడ ఎక్కడ ఖాళీ లేదు. అయినా ఖాళీ ఉన్నట్టుగా క్రియేట్ చేసి 2022లోనే తప్పు డాక్యుమెంట్ క్రియేట్ చేశారు.
మళ్ళీ దాన్ని వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత మేము అక్కడికి పిలిపించి ప్రెస్ మీట్ పెట్టినాం. దీని మీద పోతు భాస్కర్ అనేట ఆయన ఆమె కాడ ఒక తప్పు డాక్యుమెంట్ చేసుకొని ఆమె కాడ భూమి లేదని ఆయనే ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చిండు. అది ఎఫ్ఐఆర్ కాపీ కూడా మేము ముందు పెడతా ఉన్నాం. నేను ఇచ్చిన పిటిషన్ మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది. మళ్ళీ ఇదే పోతు భాస్కర్, ఇదే వేనారెడ్డి, అదే ఇప్పుడు సర్వోత్తమ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి కొడుకు ఇక మరి ఆయనకి ఇంకెందుకు సోయలేదు, ఎన్నడూ సోయేస్తుందో తెలియదు. కానీ ఆయన ఎమ్మటి పొద్దులేసి ఎమ్మటి పెట్టుకొని తిప్పుతా ఉండు. వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసి ఆమె చీటర్ అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఆమెతో తెలియకుండా, మాకు ఎవరికి తెలియకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారని తెలిసింది. కాబట్టి మళ్ళీ ఆధారాలతో సహా మేము ముందు పెడతా ఉన్నాం. నేను వాణిజ్య భవన్ చౌరస్తాకైనా రెడీ, సూర్యాపేట నడిగడ్డలు ఎక్కడికి వస్తాను సరే, సర్వోత్తమ్ రెడ్డి గారు ఇంటికి వస్తానికైనా రెడీ విత్ ఆధారాలతో. కానీ ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేయొద్దని చెప్పండి. ఎందుకంటే వాళ్ళ అయ్యోకి ఇప్పటికి 3 సార్లు ఇక్కడ బుద్ధి చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఏదో రాజకీయాలు చేస్తాను ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉండు. రాజకీయాలు చేసేది పేదల భూములు దోసుకుంటానికి ఆయన ఎమ్మటి పెట్టుకుని తిరిగేది. ఒక్కసారి మీరు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి దయచేసి మీరైనా చెప్పండి, జాయిన్ ఇచ్చిందంటే వాస్తవం ఉందా, వాస్తవం ఉందా, ఈ ఆధారాలు కరెక్టా కాదా సార్, కరెక్టేనా కాదా? ఓకే రైట్. మీరు ఇంకో అంటే మీకు ఎవిడెన్స్ మీ ముందు ఉండాలని చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాం, బయట ఉంటాం, అడిగి రిసీట్ కాపీ ఇచ్చిందాము ఇచ్చి సార్ చాలా క్లియర్గా ఉంటాడు. సో అయితే జీపే చేసేసిండు మొత్తం, పోలీసులే చేయించారు. ఇప్పుడు ఆయన పోతు రమేష్ అనేట ఆయన ఆమె మీద, పోతు భాస్కర్ అంటే నా మీద ఆల్రెడీ కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ అయింది అక్కడనే. ఇప్పుడు ఆయన మనిషి మీద ఎట్లా చేసిండు అంటే ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. ఎవరు? భాస్కర్, ఉమాదేవి రెడ్డి కాంప్రమైజ్. ఉమాదేవి రెడ్డి అంటే భాస్కర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కలిసి చేస్తున్నట్టు నాటకం. అంటే అక్కడ ఉన్నటువంటి భాస్కర్ కి జరిగిన అన్యాయం జరిగింది కాబట్టి కూడా ఏం కాదు. సర్వోత్తమ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వేనారెడ్డి ముగ్గురు కలిసినప్పుడు రాసుకున్నది ఫేక్ అని తెలుసు. రాసుకున్న తర్వాత ఆమె ఇలా హ్యాండ్ ఓవర్ కాగానే వాళ్ళు పోయి కేసు పెట్టారు. ఫేక్ డాక్టర్ వీళ్ళకి రాసి ఇచ్చింది ఫేకే. అంటే జానాన్ని మేము పక్క పెట్టేసి మీకు ఏం కావాలి చేస్తుంది మాయమాటలు చెప్పే రోజు జరిగినది. అదే కేసుని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమెను హ్యాండ్ ఓవర్ చేసుకొని, ఇది నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఇది రెడ్డి వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూ, దీంట్లో మా పరువు పోతుంది, నువ్వు ఎట్లా పోయి వాళ్ళ తరఫున ఆ లబ్ధిదారులకు ఏదన్నా జరిగిందంటే జాయిన్ చేసినట్టు కదా. ఇక్కడ మనం ఇక్కడ రెడ్డి వర్సెస్ బీసీ జరుగుతుంది సూర్యాపేటలో అనే కాన్సెప్ట్తోని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. 100 రకాల చీటింగ్స్ ఉన్నాయి అన్ని. నేను ఒక మున్సిపాలిటీ లేఅవుట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తే హైకోర్టు నుంచి తెప్పించి పెట్టినవాడు లీగల్గా. హైకోర్టు మళ్ళీ అదే మున్సిపల్ కమిషన్ పిలిపించి చివాట్లు పెట్టి కంటిన్యూషన్ చేసినారు. కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. మేజర్గా మేమంటే మీరు ఒక్కటేనా, మీరు ఆ టౌన్షిప్ ఏదైతే ఉందో లైవ్లోకి వస్తే వాళ్ళు చేసుకున్న డాక్యుమెంట్లకు మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు 9,000 గజాలు 9,000 గజాలు 900 గజాలు కూడా ఖాళీ ఉండదు. అందులో ఇప్పుడు ఎంతమంది బాధితులు ఉన్నారు? ఇందులో దాదాపు 100-150 కుటుంబాలు అందులో లైవ్లో నివసిస్తారు. ఆమె ఏం చేసుకుంది, 9,000 గజాలు ఖాళీ, అటు ఓనర్ ల్యాండ్, ఇటు ఓనర్ ల్యాండ్, ఇటు ఓనర్ ల్యాండ్ అని పెట్టుకొని. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది? ఆ 9,000 గజాల బాధితులు ఎంతమంది? అక్కడ మొత్తం అది 15 ఎకరాలు ఉంటాయి. దాదాపు మొత్తం 15 ఎకరాలకు సంబంధించిన లేఅవుట్. దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్నారు ప్రజెంట్ లైవ్లో. అందులో అడుగు పెట్టేది లేదు, కాకపోతే డిస్టర్బ్ చేయటం వాళ్ళని. ఇప్పుడు ఇది ఓన్లీ ఈయనకు సంబంధించిందేనా? జగదీష్ రెడ్డి కూడా? జగదీశ్వర్ రెడ్డి కేసు ట్రాన్స్ఫర్ చేసిండు, అధికారం అటు కోల్పోగానే ఇటు ట్రాన్స్ఫర్ చేసిండు. ఓకే, ఫస్ట్ ఈయన ఈ వర్గాల పక్షాన్ని మేము కొట్లాడుతున్నాం కదా. ఓకే, అదేనమాట. సో ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? మిమ్మల్ని పోలీసులు అంతా చివరి వరకు అంటే వాళ్ళకు స్లాట్ బుక్ అయింది 4:30 అని తెలిసింది. 4:30 దాకా మేము ఆపగలం. లాస్ట్ మేమట్లా బలగాలు, మిలిటరీ బలగాలు దిగినాయి. ఇక నన్ను అసలు ఇక వాళ్ళల్లో ఏం చేసారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తీసుకుపోయి కుక్కని వేసినట్టు వేసి దాంట్లో నేను అంటే అస్వస్థకు గురైన క్రమాలు తీసుకొని పోలీస్ స్టేషన్లో పడేస్తే నాకు సొయ్యి లేదు. కనీసం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోమని మొత్తుకున్నా. మా డ్రైవర్ కూడా ఎంటబడి వాళ్ళ పోలీసు వాళ్ళు ఎంటబడ్డాడు. అయినా వదిలిపెట్టలే. ఈడ్చుకొని ఇడానికి తీసుకొచ్చిన తర్వాత ఆడికి వచ్చిన తర్వాత ఏరియా హాస్పిటల్ డాక్టర్ సీరియస్ అయింది, మీరు సీరియస్గా ఎట్లా డిస్టర్బ్ చేసినా అప్పటికప్పుడు ఆమె పంపించింది. అప్పటికి కూడా బయటకు పంపించే పరిస్థితి లేదాడ. అంటే నేను బయటకు వెళ్తే మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ వెళ్ళి అవుతుందని. సో అంటే ఎందుకు మీకు అంటే ఎందుకు ఇబ్బంది పడ్డారు? అంటే నన్ను అంతమంది పోలీసులు ఒకేసారి నా మీద పడ్డారు, కానీ నాకు అసలు ఏమైందో కూడా అర్థం కాలేదు. నేను అక్కడనే స్ప్రోగా వెళ్ళిపోయినా. తర్వాత నన్ను తీసుకొని పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. దాంతో ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నాడు. నాకు అదంతా కూడా గుర్తులేదు వాస్తవం. ఏరియా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా రికవర్. ఎందుకు గాంధీ దాకా ఎందుకు తీసుకొచ్చాడు? పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మధ్యలో చాలా ఉన్నాయి కదా ప్రైవేట్ హాస్పిటల్స్. అంటే ఈసీజీ ఏదో ప్రాబ్లం ఉంది సీరియస్ అని చెప్పారట. ఇక నాకు తెలియదు, మన వాళ్ళు పట్టుకొని వచ్చి నేను అప్పటికి నాకు ఇక్కడికి వచ్చింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? మేము ఏమంటున్నాం అంటే నిన్న జరిగిన దాంట్లో పోలీసులు అంటే ప్రజలను రక్షించేటటువంటి వాళ్ళుగా కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికార వర్గాలు చెప్పేటటువంటి తప్పుడు పనులకు సాక్ష్యంగా నిలబడి పని జరిగింది. నేను మీ ద్వారా మన తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేసే కలెక్టర్ గారిని నేరుగా ఏదైతే నిన్న జరిగిన ల్యాండ్ ఇష్యూ ఉందో అందులో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల మీద బహిరంగ చర్చకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన లోపాలలో ఎవరు ఉన్నారో వాళ్ళని బాధ్యుల్ని చేసి శిక్షించాల్సిన బాధ్యత కలెక్టర్ గారు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. కలెక్టర్ ఎవరు? ఇక దేశంలో ఓకే, ధర్మంగానే ఉంటాడు కలెక్టర్ గారు. కానీ వారి మీద కూడా ఈ అధికారం అనేటటువంటి ఒత్తిడి ఉంటుంది.
అక్కడ పేదలకు చెందిన ప్రతి విషయం మీద వారికి అవగాహన ఉంది. కానీ నేను ఏమంటున్నాను, ఇంత కళ్ళు మూసుకొని ఇంత పెద్ద బిల్డింగ్ ఉంటే ఏం లేదని అద్దులు పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అయిపోతుంది. అసలు వాడు జియో ట్యాగ్ అంటే మాకేముంటుంది అబ్బా, వాళ్ళు పోయి జియో ట్యాగ్ దేనికి పెడతారు? లైవ్లో ఏముందో చూసుకొని లైవ్లో ఇల్లు ఉందా ఇంకోటి ఉందా ఖాళీగా ఉందా అని జియో ట్యాగ్ తీసుకొచ్చింది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో. కానీ వాళ్ళు ఎవరిదో ఎక్కడిదో ఫోటో తీసుకొచ్చి పెడితే రిజిస్ట్రేషన్ చేస్తారు. మేము ఏమంటాం అంటే అక్కడ జరిగిన రిజిస్ట్రేషన్ల మీద ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీని వేసి ఇప్పుడు 2022 నుంచి జరుగుతున్నటువంటిది ఆడ 2018కే అప్పటికే ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది. ఇల్లున్న కాడ మళ్ళీ ఖాళీ స్థలాలుగా ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతా ఉన్నాయి. దీనికి కారణం ఆ రోజు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నట్టు ఆ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఈ పార్టీ అక్కడ కొనుక్కున్నటువంటి పేదల మీద ఈ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ ఉనికి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద సరైనటువంటి విచారణ జరగాలనేది రాజ్యాధికార పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ లబ్ధిదారుల పొరపాటు ఉంటే వాళ్ళని శిక్షించండి, లేదు దాని మీద అక్రమంగా తప్పుడు పద్ధతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ చేసినటువంటి రిజిస్ట్రేషన్ కావచ్చు ఆ చేయించుకున్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ జరగాలి అనేది మా డిమాండ్. సో ఇప్పుడు ఆమె ఏమైనా కాంటాక్ట్లో ఉందా? లేదా అమెరికా వెళ్ళిపోద్ది ఇక మళ్ళీ ఇక్కడ ఉండదు. నెంబర్ ఏమన్నా ఉన్నదా? అదేమన్నా పాసిబుల్ అవుతుందా? ఉండదు, ఎత్తదు. ఈయన ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సబ్ రిజిస్టర్? వాళ్ళంతా ఇక ఇది చర్చ జరుగుతూ ఉంది కదా, వాళ్ళకి తెలుసు కదా ఏం జరుగుతుంది, తర్వాత ఎంతమంది ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో ఆయనకు తెలుసు. ఆయన మాట్లాడినది కూడా ఉంది, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా అని కూడా మాట్లాడింది. ఉందా? ఉంది. మన వాళ్ళ కాడ ఆడియో ఉంది ఎవరి దగ్గరైనా? ఆడుంది తిప్పిన వాళ్ళు మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మీడియా వాళ్ళ ముందర అన్నాడు. కానీ ఆయన ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు టైం అయిపోయిన దానికి ఉండండి అని రిక్వెస్ట్ చేసిండు. ఎవరు? సబ్ రిజిస్టర్. ఇప్పుడు ఆయన స్విచ్ ఆఫ్ నెంబర్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎట్లా మీరు ఎట్లా దీన్ని చూసినాడు? అవన్నీ వీడియోలు చూసినా మీరు ఎట్లా దీన్ని ఫైట్ చేయబోతున్నారు? అన్న నేనేమంటున్నంటే మెజారిటీ వర్గాలకు జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద ప్రజలు ఈ మధ్య కాలంలో చైతన్యమైన అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించారు కాబట్టి పోలీసులతో వాళ్ళు అణచివేత కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ పోలీసుల అణచివేతతో దీన్ని ఆపలేరన్న సంగతి వాళ్ళకు కూడా తెలియదు. కేసీఆర్ 2023 వరకు ఆయన గట్టినే అనుకుండు, నన్ను ఎవరు ఎదుర్కోలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటువంటి అహంతోనే ఆయన ఊగిపోయారు. వీళ్ళకి 2.5 ఏళ్ళు కాకముందే దరిద్రం వచ్చి కూర్చుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలు ఐక్యమవుతారు అనేటటువంటి కదలికలు వచ్చినాయి కాబట్టి ఇవాళ నన్ను మేజర్గా అక్కడ ఉన్నటువంటి మీద ఆ లబ్ధిదారుల మీద కోపం కాదు. ఇవాళ నేను మెజారిటీ వర్గాల పక్షాన తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాం. వీళ్ళని చైతన్యం చేసేదంటే నేను యాక్టివ్గా ఉన్నా కాబట్టి నన్ను నా కాన్స్టిట్యున్సీలోనే డిస్టర్బ్ చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర. ఈ కుట్రలతోనే వాళ్ళు ఆపలేరు. ఎందుకంటే ఇవాళ మా వర్గాలని చదువుకున్నాయి, సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన ఏ టెక్నాలజీ నడుస్తుంది. ఈ రోజులలో కూడా ఇంకా వాళ్ళు వెనకట ఏదో బెల్లి లలితను చంపినాం, మా రోజు వీరన్నను చంపినాం, సాంబశివుని చంపినాం అని మరో జానయ్యను కూడా ఆ వరుసలో పెడతా అంటే మా వర్గాలు ఊపుకునే పరిస్థితులు లేవు. ఇవాళ మేము చైతన్యవంతమైన వాళ్ళు గతంలో చేసినటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగానే ఇవాళ మా పోరాటం జరుగుతూ ఉంది. మొన్న వాళ్ళు జనరల్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఏదైతే మాట తప్పిర్రో ఒక్క మాటతోనే ఇవాళ మీరు తీన్మార్ మల్లన్న ఒక పిలుపునిస్తే జనరల్ స్థానాల్లో 60 స్థానాలకు పోయినాం. రేపు జనరల్ స్థానాల్లో వీళ్ళని పోటీలో దరిదాపులో కూడా రాకుండా చేస్తారనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి నాలాంటి వాళ్ళని. మరి ఇప్పుడు రెండు వేరే పార్టీలు కదా, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్. ఈ రాష్ట్రంలో ఎలక్షన్లప్పుడు వాళ్ళు గట్టిగా కొట్లాడతారు కదా. ఈ రాష్ట్రంలో వేరు పార్టీలు ఏమి లేవు. ఇవాళ ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే అగ్రవర్ణాలు వర్సెస్ బీసీలు. రేపు సందర్భం వచ్చిన కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు మొన్న, నేను అధికారంలోకి వచ్చిన 6 నెలలు తిరగక ముందే వీళ్ళందరినీ జైలుకు పంపిస్తా, చిప్పకోడి పెట్టిస్తా అన్నాడు. పంచపక్ష పరాణాలు పెట్టిస్తుండే ఇలా కూసబెట్టి దోపిడీ చేసిన సొమ్ముల వాటా తీసుకొని. వీళ్ళు ఎట్లా వేరు పార్టీలు అవుతుంది, నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు అని వాళ్ళు మాట్లాడుకుంటున్న సంగతి ఇవాళ మనం పసిగట్టినాం కాబట్టి మనం కూడా ఇవాళ ఆ జెండా మోసిన ఈ జెండా మోసిన ఎన్ని జెండాలు మోసిన లాస్ట్కు మన బతుకు ఎజెండా లేకుండా పోతుందని ఇవాళ మన జెండా దోలాడుకొని వచ్చి మేము పోటీలో ఫైట్లోకి వచ్చినాం కాబట్టి ఇవాళ మా మీద అణచివేసేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఏమన్నాం, వాళ్ళని పిలవండి, కూర్చుంటాం, చర్చ చేయండి అని పోలీసులతోనే రిక్వెస్ట్ చేసినాం. ఓకే. కానీ వన్ సైడ్ మమ్మల్ని తీసుకుపోయి తొక్కి తాట తీసామని చెప్పి స్టేషన్లలో బండ్లలో పడి తొక్కి అంటే గొర్రెల మందం తొక్కినట్టు తొక్కి ఒకరి మీద ఒకనేసి ఏమో ఒకటి కాలు అడుగుతాడు, ఒకటి చేయి అడుగుతాడు, సస్తున్నవరో నాయన అని మాట్లాడి వినే పరిస్థితి లేదు. అంటే ఎందుకు జరుగుతుంది ఇది అంటే అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ డైరెక్షన్, వాళ్ళకి మినిట్ టు మినిట్ ఫోన్ వస్తుంది. చాలాసేపు వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. కానీ అక్కడి నుంచి ప్రెజర్ పెరగగానే ఇడుచుకోపోయారు, గొర్రెలను ఇడుచుకోపోయారు. కాబట్టి ఇదంతా ప్రజలు చూస్తారు కాబట్టి ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పే సమయం దగ్గరనే పడ్డది. పక్క రాష్ట్రంలో చూస్తున్నాం, తమిళనాడులో ఇవాళ వాళ్ళు ఎవరు ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా లేకుండా ప్రజలు చైతన్యమై ఇవాళ మన రాష్ట్రంలో కూడా మెజార్టీ వర్గాలం ఇవాళ జానయ్య కోసం జానయ్య మాట్లాడతలేడు. అక్కడ దాదాపు 100 కుటుంబాలు 6 కాలం కష్టపడి ఉప్పుడు ఉపాసం ఉండి ఒక గూడు కోసం వాళ్ళ జీవితకాలం మొత్తం
ప్రయత్నం చేసుకుని ఒక గూడు ఏర్పాటు చేసు ఆ గూట్లో కూడా సుఖంగా నిద్రపోకుండా దొంగ కొడుకులు అగ్రవర్ణాలు చేసిన కుట్రలకు మరి వాళ్ళకి మద్దతుగా నేను ఉండాల్సిన బాధ్యత నాకుంది ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా. కాబట్టి వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నా కాబట్టి నా మీద ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సమాజం అంతా వాళ్ళ ఆలోచన చేస్తూ ఉందనేది వాస్తవం. సో ఇది పరిస్థితి. సో చాలా క్లియర్గా మనం ఆ సూర్యాపేటలో కబ్జాల మీద కూడా గతంలో ఫోకస్ చేసి మీరు ఒక మాట వీడియోలు కూడా చేయడం జరిగింది. అధికారులందరూ కూడా బహిరంగ చర్చకు ఇప్పుడు సబ్ రిజిస్టార్ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మరి ఇది ఇప్పుడు ఇది టైం కదా, రిజిస్ట్రేషన్ చేస్తున్న టైం ఇది, ఆఫీస్లోనే ఉంటారు మీరు, మరి ఫోన్ ఎట్లా 8 గంటల వరకు ఫోన్ ఎట్లా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? ఛార్జింగ్ అయిపోయిందా? దేనికి? తర్వాతైనా మీరు దీనికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి మీరెందుకు తెచ్చుకుంటున్నారు? మీరు ప్రజలు జీతం ఇస్తే కదా మీరు పని చేయాల్సింది. పబ్లిక్ ఇస్తున్న శాలరీని తీసుకొని ప్రజల కోసం పనిచేయకుండా ఈ కబ్జాకోర్ల కోసం పనిచేయడం ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటే ఆమె ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన ఆమె ఉమాజ్యోతి రెడ్డి. ఈ వ్యవహారం అంతా నడిపించిన ఆయన సర్వోత్తమ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబ్ రిజిస్ట్రారు మహేందర్ కుమార్ రెడ్డి, మొత్తం వీళ్ళే ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు చేసేదానివల్ల అసలైన పాపం ఆ ఈ కమ్యూనిటీలో ఉన్న పేద వర్గాలకి వాళ్ళకి చెడ్డ పేరు వస్తున్నది. సో తక్షణమే ఆమె కబ్జా చేసిన ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన 9,000 గజాల మీద, ఆ వజ్రా హోమ్లో జరిగిన అరాచకాల మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి, ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. అండ్ దాంతోపాటుగా మిగతా ఈ సూర్యాపేటలో జరిగిన వాటి మీద కూడా ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉన్నది. ఏ రోజుకైనా సబ్ రిజిస్ట్రార్ ఫోన్ ఎత్తాల్సిందే, మాకు సమాధానం చెప్పాల్సిందే, తప్పదు. మహేందర్ రెడ్డి గారు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.